అతను అంత ఓపెన్ గా చెప్తున్నాడు. లేనోడు లేదని 6 months నుంచి రిలేషన్ లేదని చెప్తున్నాడు కదమ్మా. ఫస్ట్ 6 months ఉందని ఎందుకు చెప్తాడు? హెల్త్ బాగాలేదని అప్పటి నుంచి దూరం పెట్టినా మేడం. నాకు అసలు ఇష్టం లేదు, తనంటేనే ఇష్టం లేదు. సరే మరి మీ ఆయనకన్నా చెప్పేయొచ్చుగా, నాకు ఫలానా వాడంటే ఇష్టం, మేము పెళ్లి మేడం చేసుకున్నాం. వాళ్ళ కుల మతాలు చూస్తున్నారు అందుకే. మీ అమ్మా నాన్న అమ్మ చూసేది. మేఘన, ఇప్పుడు ఎంతకాలం ఇలా ప్రయాణం కొనసాగిద్దాం అనుకున్నారు? అంటే ఓకే, ఇతన్ని పెళ్లి చేసుకున్నారు, అతన్ని తల్లిదండ్రులు భయపడి ఇన్ని బక్రా చేసి పక్కన పెట్టారు, కృష్ణతో నీ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఎంతకాలం కంటిన్యూ చేద్దాం అనుకున్నారమ్మా మీరు? లేదు మేడం, లేదు సార్. అమ్మ అంటే ఎప్పటి వరకు? అంటే ఇలా అడ్డంగా దొరికేంత వరకా లేదంటే జీవితాంతమా? లేదు సార్, ఒక 2-3 days లో మేము లేచిపోయేవాళ్ళం సార్. ఇంకెక్కడ లేచిపోవటం అయ్యా? లేచిపోయటం తప్ప అన్ని చేశారు కదా మీరు. ప్రెగ్నెన్సీ ఉంది సార్, ఇంకా నేనే చూసుకుందాం అంతా. ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ ఆ అమ్మాయి? 5 మేడం. 5 months. ఇంతవరకు ఎవరికి తెలియదు దానికి 5 months ప్రెగ్నెంట్ అని. పిల్లల్ని చూసుకోవడం రాదు నువ్వు చెప్తున్నావు. నువ్వు 10 రూపాయలు ఇచ్చినావు ఏ రోజైనా తనకి? నేను కష్టపడి సంపాదించి తిండి పెడుతున్నా కదా, పెట్టట్లే. తను ప్రెగ్నెంట్ ఎలా చూసుకోవాలి తెలుసు ఈ టైం. ఎవరికి తెలుసయ్యా ప్రెగ్నెంట్ అని? మీరు సీక్రెట్ గా చేసే పని వాళ్ళకేం తెలుస్తుంది? కాదు కృష్ణ, నువ్వు అన్ని పార్సల్స్ పంపిస్తున్నప్పుడు ఆడు బయట పార్సల్స్ ఇస్తున్నాడు, నువ్వు ఇంట్లో పార్సల్స్ ఇస్తున్నావు, ఇంకేం అవసరం? అతను చూసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వే కదా మొత్తం అన్ని చూపెడుతున్నావు. దగ్గర అన్ని చెప్పేసారు, కొట్టేవాడు సార్ డైలీ తాగొచ్చి. ఏం జరిగిందని కొట్టేవాడయ్యా? ఫిజికల్ రిలేషన్ లేదు, ఆ అమ్మాయి భారీగా ఏ రోజు తినగా లేదు. నువ్వు వాళ్ళ ఇంట్లోంచి కిటికీలోంచి చూస్తున్నాడు చెప్తున్నావు, అమ్మాయిని చెప్పని. తను చెప్పింది సార్ నాతో, మీతో చెప్పడానికి సిగ్గుపడుతుందని నేను చెప్తా సార్. దాని సిగ్గా అనరమ్మా, వాళ్ళు కొవ్వు అంటారు. దీన్ని మీ ఇద్దరు సిగ్గుపడే రకాలేనా బాబు? నాకు లేదు సార్, నేను ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడతా సార్. నాకు అదే తెలుస్తుంది. ఫ్రాంక్ గా మాట్లాడతావు, ఫ్రాంక్ గా చేస్తావు. నీ తెగింపు అంటారు, బరి తెగింపు అంటారు. ఏమమ్మా చెప్పు, ఎందుకు కొట్టేవాడు మీ ఆయన? నిజం చెప్పు, అబద్ధాలు ఆడద్దు, ఆడి పరువు తీయద్దు. తాగి కొట్టేవాడా? సార్ నిజంగా కొట్టేవాడు, కలవలేదని కొట్టేవాడు. కలవలేనది కొట్టేవాడు. అది మరి తప్పే ఉంది అందులో? నువ్వు భార్య అసలు ఇష్టం లేనప్పుడు ఎలా కలిసి? అది మీ ఇంట్లో చెప్పుకోవాలి కదమ్మా నువ్వు. అది నీ స్వార్థం కదా. అది కాదమ్మా, అది నీ స్వార్థం కదా. మీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటం వల్ల వాళ్ళు చచ్చిపోతారేమో అనేటటువంటి భయంతో ఇతన్ని వచ్చి పెళ్లి చేసుకుని ఇతన్ని బక్రా చేసి నువ్వు శారీరకంగా కలగకపోతే నిన్ను కొడితే అతను లేబుల్ చేస్తాను. ఇష్టపడి చేసుకోలేదు సార్ నేను. తాగొచ్చి కొట్టేవాడు అంటున్నావు. ప్లస్ నీకు గిఫ్ట్లు వస్తున్నాయి, పెళ్ళైనప్పటి నుంచి నీకు గిఫ్ట్లు వస్తున్నాయి. మరి మొగుడు అనేవాడు అడగడా ఎక్కడి నుంచి వస్తున్నా? నీకు ఉద్యోగం సద్యోగం లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి గిఫ్ట్లు అడగడా? ప్రచారం చేస్తాను సార్, దాంట్లో ఇన్కమ్ వస్తుంది నాకు, నేనే కొనుక్కున్నాను. అవన్నీ నువ్వు కొనుక్కున్నావా? ఎలా కొనుక్కున్నావు? ఏం కృష్ణ, నువ్వు పంపించేవాడువా ఆ అమ్మాయి కొనుక్కునేదా? నేనే పంపించాను సార్. ఎందుకమ్మా ఈ మాటలన్నీ? అక్కడే నీ అబద్ధాలు అర్థం అవుతున్నాయి ఒకటి. అతను వదిలించుకోవడానికి కొడతాడని చెప్తున్నావు ఎదురుగా. తప్పులు పాపాలు ఎలాగో చేశారు, నిజాలన్నా మాట్లాడండి. అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నప్పుడు ఓకే, అబ్బాయిలు అలా మాట్లాడతారంటే కనుక ఓకే, అది వేరే విషయం. మీలాంటి అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నప్పుడు తల్లిదండ్రులు పరిగణలోకి తీసుకురావద్దమ్మా. తల్లిదండ్రులు బాధపడతారు, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం మాకు ఇష్టం లేదనేటటువంటి ఉద్దేశంతో పెళ్లి వరకు చేసుకున్నాను, తర్వాత శారీరకంగా చేశారు సార్, అందుకనే పెళ్లి చేశారు. ఇప్పుడేమమ్మా, ఇప్పుడు ఏ మెయిల్ అంటారమ్మా? అది బ్లాక్ మెయిల్, ఇది వైట్ మెయిలా? ఇప్పుడు ఈ విషయం మీ పేరెంట్స్ చెప్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకోరా?